సూర్య సూర్య మనం ఎప్పటికీ ఇలానే హ్యాపీగా ఉంటాం. ఐ లవ్ యూ. ఫీలింగ్లో ఉన్నప్పుడు అంతా స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అదే ప్రేమ దూరం అయితే బ్రతుకున్నప్పుడే నరకం ఎక్స్పీరియన్స్ బోనస్గా దొరుకుతుంది. ఇది నా ఒక్క లైఫ్లో జరిగే కథ కాదు, 199 మంది కథ ఇదే. అరే ఎక్కడరా? అమీర్పేట వెళ్ళాలి, ప్రాజెక్ట్ కొనాలని చెప్పా కదా. అదేంటి ప్రాజెక్ట్ మనం చేయట్లేదా? అవునా? నువ్వు రీసెర్చ్ చేయి మరి. మన వల్ల ఏ పని కాదు కానీ వస్తున్నా, వెయిట్. ప్రాజెక్ట్ షాపింగ్ చేద్దాం. సర్లే, మన స్పాట్కి వచ్చే. హలో రే, మన స్పాట్కి వచ్చాను. నువ్వెక్కడా? వస్తున్నా వెయిట్. ఆపుకో జరా. ఈడొకడు నా జీవితానికి. వింటర్లో కూడా నా బాడీ టెంపరేచర్ పెరిగిపోయింది. నా హార్ట్ బీట్ సౌండ్ ఆ పక్కన వెళ్ళే బుల్లెట్ సౌండ్ కంటే ఎక్కువగా నాకే వినపడుతుంది. ఇంత డిస్ట్రక్టివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుందంటే ఎస్, నన్ను డిస్ట్రాయ్ చేయడానికి వచ్చింది. అది అప్పుడే అర్థం చేసుకోవాలి. కానీ తనపై నాకు క్రియేట్ అయిన ఇష్టం నన్ను ఏం ఆలోచించకుండా చేసాయి. ఇంకా 4 పఫ్లున్నాయి. వాట్? ఏంటి బ్రో స్టైల్గా స్మోక్ చేస్తున్నావు? చూసుకోతా కింద పడుతుంటే. బ్రో చిల్. నువ్వు అనుకునే బ్రో కాదు, క్యాజువల్ బ్రో. నువ్వు తాగు. మరి అంత ఇంట్రెస్టింగ్గా చూస్తుంటే అలవాటుందేమో అనుకున్నా. లేలే, స్మోక్ చేసే వాళ్ళంతా స్టైల్గా చేస్తున్నాం అనుకుంటారు. బట్ వాళ్ళు అలా అనుకుంటారంతే. కానీ కొంతమంది ది ఓన్ ఇట్ లైక్ ఏ ప్రో. అలా నేను చూసిన వాళ్ళలో నువ్వు ఒకటివి. స్ట్రేంజ్. వాట్? స్మోక్ స్మెల్ పడదు, కానీ ఎలా స్టైల్గా తాగాలో తెలుసు. హే, చూస్తావా? వాట్? నా స్మోకింగ్ స్టైల్. బట్ యూ డోంట్ స్మోక్ కదా. ఎలా ఉంది? నైస్, గ్రేట్. ఐ మీన్ రజనీకాంత్ ఫీమేల్ వర్షన్లో ఆన్ చేసుకున్నావు. ఇవన్నీ మా డాడీ స్టైల్స్. మీ డాడీ రజనీకాంత్ ఫ్యాన్ అనుకుంటా. చెప్పవే. క్లాస్ పోర్ కొట్టి బయటకు వచ్చేసా. నువ్వు కూడా వచ్చే, మ్యాట్నీకి వెళ్దాం. బై ద వే, ఐమ్ వెన్నెలా. వెన్నెలా. తన హ్యాండ్ చాలా చల్లగా ఉంది. అప్పటి వరకు పెరిగిన నా బాడీ టెంపరేచర్ తన చెయ్యి స్పర్శ తాకగానే కామ్ అవ్వడం స్టార్ట్ అయింది. హలో. ఐ నో మై సీనియర్ సూర్య, ఫైనల్ ఇయర్ మెక్. నీకెలా? 3 years నుంచి చూస్తున్నా, పేరు కూడా తెలుసుకోలేనా? బై ద వే, మీ థర్మోడైనమిక్స్ మ్యామ్కి మ్యారేజ్ అయిపోయింది. ఎక్కువ హోప్స్ పెట్టుకోకే. చెప్పడం మర్చిపోయాను, ఈవినింగ్ ఫ్రీ ఉంటే లేక్ వ్యూకి వచ్చేయి. ఇంకా స్మోక్ ఎలా స్టైల్గా చేయాలో చూపిస్తా.
అమ్మాయిలు సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం. ఎక్కడుంది అమ్మాయి? ఎక్కడన్నది కలిపుడు? అరే చ నంబర్ తీసుకున్నా అయిపో. హలో, ఇటు సైడు నీ లెఫ్ట్కి చూడు. లెఫ్ట్ అండ్ హలో. హాయ్. కుల్ఫీ తింటావా? నో పర్లేదు. ఇక్కడ సిగరెట్స్ దొరకవు. ఒక కుల్ఫీ. థ్యాంక్ యూ. ఇంక వెళ్దామా? ఇంకేంటి? వాట్? నథింగ్. బాలేదా కుల్ఫీ? చల్లగుంది. ఐ థింక్ హాట్గా ఉన్న కుల్ఫీలు ఉండవేమో అనుకుంటా. 3 yearsగా ఉంటున్నా, నేను ఎందుకు కలవలేదా అనిపిస్తుంది. తమరి ధ్యాసంతా థర్మోడైనమిక్స్ మ్యామ్ మీద ఉంటే మేమెక్కడ కనిపిస్తాం సార్? నైస్ వన్. హే, నిజం చెప్పు, ఆ మ్యామ్ అంటే నీకెందుకు అంత ఇష్టం? బికాస్ షీఈస్ బ్యూటిఫుల్. మరి నేను? అలా సడన్గా అడిగితే ఏమైంది? ఇప్పుడే చెప్పనవసరం లేదులే, దా. షీఈస్ బ్యూటిఫుల్, యూ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. ఆగి మరీ ఆలోచించింది ఈ లైన్ చెప్పడం కోసమా? హే కాదు, ఐ మీన్ ఇట్. సరే సర్లే, పద. వెనెలా, ఇంతకీ నా నెంబర్ ఎలా తెలుసు? ఐ హ్యావ్ మై సోర్సెస్. సో డూ యూ లైక్ మీ? నీ స్మోక్ చేసే స్టైల్ అంటే నాకు ఇష్టం. మళ్ళీ ఏమైంది? ఇలా పెట్రోల్ అయిపోయిన బండిలాగా ఈ మిడిల్ డ్రాప్లో ఏంటి? దా, నువ్వు కూడా ఇష్టమేలే. ఇంకొకసారి ఆలోచించడానికి ఆగావనుకో, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతావు. అయినా అగ్రి చేయడానికి ఎందుకు గ్యాప్? అమ్మాయిలం సార్, ఆ మాత్రం సతాయిస్తాం. ఇట్స్ ఎ గర్ల్ థింగ్. వాట్ అడిషన్? ఓ ఏంటి, నేనుగా వచ్చి ఓవర్ చేస్తున్నావా? ఇంకొకసారి కనపడితే అడుగు. మళ్ళీ ఆలోచించుకో, నేను తగులుకుంటే నీకే కష్టం. పర్లేదు, భరిస్తా. ఒక్కసారి హ్యాండ్ ఇచ్చావా, మీ ఇంటి ముందు టెంట్ వేసేస్తా. హ్యాండ్ ఇస్తా, కానీ వదిలించుకోవడానికి కాదు, రింగ్ పెట్టడానికి. అడుగుల్లో నా అడుగేస్తున్నా నీతో చానా కాదా, ఇది నిజమా? ఏ కాస్తైనా దూరం వద్దని దరికొస్తున్నా, తోడై నేనుండనా? వరమైనను చేరిన వన్నెల వయ్యారివి నీవుగా, సమయం సరిపోదిలా చిరునవ్వుల్లో కరగదా? పగలే విరిసే వెన్నెలవే భరించెనన్నిలా, రవినే కవి
నన్ను ఎర్లీ మార్నింగ్ చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పుడు నీతో కుదిరింది. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలని ఉంది? ఇంకానా చాలా 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 ప్లేసెస్ ఉన్నాయి. నైస్. బాగుంది కదా? ఏంటి? ఏం లేదు, థర్మోడైనమిక్స్ మ్యామ్లా అనిపించింది. సరే సారీ, మళ్ళీ ఆ టాపిక్ తీసుకురానులే పదా. సూర్య, నాలో నీకేమిష్టం? నిజం చెప్పాలా? నీ ఐస్, ఇట్స్ మ్యాజిక్. అలా చూస్తుండి పోవాలనిపిస్తుంది. నువ్వు మాట్లాడే విధానం ఎప్పుడు వింటూ ఉండాలనిపిస్తుంది. ఒకవేళ మీ డాడీ ఇక్కడికి వస్తే ఏం పర్లేదా? ఏం పర్లేదు, నేను చూసుకుంటా. సూర్య, మనం ఎప్పటికీ ఇలానే ఉంటాం. పద పద, లేట్ అవుతుంది. నీకు అందుకే చెప్పాను కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతాం కదా. ఇప్పుడు చూడు, ఐఎమ్ సారీ. మూవీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు చూడు ఏమైందో. సార్ ఎప్పుడు ఇంతే నువ్వు. ఒక ప్లానింగ్ ఉండదు, ఏముండదు. అట్లీస్ట్ నేను ప్లాన్ చేస్తే ఇలా చెడగొడతావు. అసలు నీ ప్లాన్ ఏంటి లైఫ్లో? సరే వదిలే, అట్లీస్ట్ మనం కలిసి మాట్లాడుతూ టైం అయితే స్పెండ్ చేస్తున్నాం కదా. ఓ నిన్నే బా వెన్నెలా లిఫ్ట్ చేయి. వెన్నెలా ప్లీజ్ లిఫ్ట్ చేయి. లైఫ్ అండ్ క్రికెట్, ఈ రెండిట్లో ఎప్పుడు ఏమవుద్దో తెలీదు. అప్పటి వరకు గెలుస్తాం అనుకున్న మ్యాచ్లో ఒక్కసారిగా వర్షం పడితే టీం మూమెంటమే మారిపోతుంది. ఆ వర్షం మ్యాచ్ రిజల్ట్ని తారుమారు చేస్తుంది. ఆ రోజు కూడా వర్షం పడింది. హలో వెన్నెలా, ఆల్ ఓకే? సూర్య, ఐ థింక్ ఇది వర్కౌట్ అవ్వదు. ఇవాళ వర్షం కూడా పడేలా ఉంది. ఐ థింక్ మనం మీట్ అవ్వడం కష్టం. సారీ సూర్య. ఎందుకు, ఏమైంది? నాకు ఆస్ట్రేలియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అది ఎలా చెప్పాలో తెలియక కాల్ లిఫ్ట్ చేయలేదు. 3 hours ఆలోచించాను, నువ్వా కెరీరా అని. వెనెలా 3 years నేను చూస్తున్నా అన్నావు. 3 hours ఎలా డిసైడ్ అయ్యావు? సూర్య, 1 second, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హ్యాపీ జర్నీ. సూర్య, సూర్య,
సూర్య. ఛే! నీ స్మోక్ చేసే స్టైల్ అంటే నాకు ఇష్టం. అప్పుడప్పుడు మన లైఫ్లోకి కొందరు జరగని జ్ఞాపకాలు ఇచ్చి వెళ్ళడానికి వస్తుంటారు. అందులో మంచి జ్ఞాపకాలు ఉండొచ్చు, చెడ్డవే ఉండొచ్చు. కానీ ప్రేమించిన వాళ్ళు మనకిచ్చి వెళ్ళే ఏ జ్ఞాపకం అయినా కొంచెం పెయిన్గానే ఉంటుంది. అలా అని ఏడుస్తూ కూర్చోలేం కదా. గ్యాలరీలో నుంచి పిక్స్ డిలీట్ చేసినంత ఈజీ కాదు మనసులో ప్రింట్ అయిన మెమరీస్ డిలీట్ చేయడం. ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ మూవ్ అని ఒక తప్పదు.